చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోనే కాకుండా అన్ని విషయాల్లో కూడా చాలా చురుగ్గా ఉంటారు. మొట్టమొదట పరిచయం చేసినప్పుడు నాకు చెప్పింది ఆయన ఒకటే, రాజకీయాల్లోకి బీసీలు మహిళలను మనం ఎక్కువగా తీసుకురావాలి. మహిళలు బీసీలు అంటే నేను కొంచెం ఆశ్చర్యపోయాను. అప్పటి వరకు కూడా ఎవరు చూసినా సరే ఉన్నత సామాజిక వర్గం వాళ్లే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచేవాళ్ళు, మంత్రులుగా ఉండేవాళ్ళు, ఆర్థికంగా కూడా వాళ్లే పై చేయిలో ఉండేవాళ్ళు. సారేంటి మహిళలు బీసీలు అని మాట్లాడుతూ ఉన్నారని ఆశ్చర్యపోయాను. దట్స్ ఇన్ 1984. ఒకసారి కాదు, పదే పదే అదే విషయాన్ని చెప్తుండేవాళ్ళు. అయితే 1984 పార్లమెంట్ ఎన్నికల గురించి మనం మాట్లాడుకోవాలండి. 1984 పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఒక్కసారి మీరు పరిశీలించినట్టయితే మోస్ట్లీ చంద్రబాబు నాయుడు గారు ఆ సెలక్షన్లో చాలా ప్రముఖ పాత్ర వహించారని అందరికీ తెలిసిన విషయమే. ఆదిలాబాద్ నుంచి సి మాధవరెడ్డి గారికి ఇచ్చారు, నిజామాబాద్ నుంచి పండిత్ నారాయణ రెడ్డి గారికి ఇచ్చారు, మెదక్ నుంచి మాణిక్ రెడ్డి గారికి సీట్ ఇచ్చారు, హైదరాబాద్ నుంచి ప్రభాకర్ రెడ్డి గారికి ఇచ్చారు, మహబూబ్ నగర్ నుంచి జైపాల్ రెడ్డి గారికి ఇచ్చారు, మిర్యాలగూడ నుంచి బిఎన్ రెడ్డి గారికి ఇచ్చారు. అప్పుడు లిస్ట్ మీరు చెప్తున్నారు. ఎస్ సార్. తర్వాత వరంగల్ కల్పనా నరసింహారెడ్డి గారికి ఇచ్చారు. ఈవెన్ కరీంనగర్ వచ్చే వరకు మర్రిచెన్నారెడ్డి గారు ఇండిపెండెంట్ గా నిలబడితే అంటే ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ లీడర్. అదే హనుమకొండకు వచ్చే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున జంగారెడ్డి గారు నిలబడ్డారు, పివి నరసింహారావు గారిని ఓడగొట్టారు ఆయన. అంటే ఈ మొత్తం దాంట్లో కూడా మహిళలు అంటే కల్పనా నరసింహారెడ్డి గారు ఉంటే ఉండొచ్చు కూడా, కానీ ఎక్కడ కూడా బీసీలకు కానీ వేరే సామాజిక వర్గాలకు ఇవ్వలేకపోయారు. నేను ఆలోచించాను, అంటే ఎందుకు ఇలా జరిగింది? చంద్రబాబు నాయుడు గారు పదే పదే బీసీలకు సీట్లు ఇవ్వలేకపోయాం, బీసీలకు ఇస్తే బాగుండేదని అనేక సార్లు అంటుండేవాడు. కానీ అప్పుడు ఏంటంటే ఇందిరాగాంధీ గారు 1984లో హత్య గావించబడ్డారు. దేశం మొత్తం కూడా ఇందిరాగాంధీ గారి గురించి కాంగ్రెస్ గురించి పవనాలు వీస్తా ఉన్నాయి. అంటే రాజీవ్ గాంధీ గారికి ఎప్పుడు ఓటేద్దామా, ఎప్పుడు ప్రధానమంత్రిని చేద్దామా అని అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పవనాలు వీస్తున్నప్పుడు అసెంబ్లీని రద్దు చేయటం కానివ్వండి, ఈ క్యాండిడేట్స్ పెట్టడం కానివ్వండి, కొంచెం నేను ఆశ్చర్యానికి లోనయ్యాను సార్. అప్పుడు నేను ఇంకా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నాను. థర్డ్ ఇయర్లో ఉన్నాను అప్పుడు. నేను అంజిరెడ్డి అని చెప్పి నా క్లాస్మేట్, శివప్రసాద్ అని చెప్పి నిజామాబాద్ నుంచి నాకు చిన్నప్పుడు క్లాస్మేట్ అండి. మేమంతా అబ్జర్వర్స్ గా నియమించబడ్డాం. అంజిరెడ్డి, శివప్రసాద్, నేను ఉన్నాం. అయితే గొట్టె భూపతి గారని మన పెద్దపల్లి నుంచి ఇప్పుడు కమిషనర్ ఉన్న రాచకొండ కమిషనర్ వారి నాన్నగారు, చాలా గొప్ప వ్యక్తి ఆయన. అప్పటికే నేరేళ్ళ ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట పార్లమెంట్కి నేను ఇన్ఛార్జిగా నియమించబడ్డాను. అంటే అబ్జర్వర్స్ అంటారు అప్పట్లో. అంటే సిద్దిపేట నేను కాలేజ్ దగ్గరగా ఉంటుందని చెప్పేసి నాకు సిద్దిపేట అప్పచెప్పారు. సిద్దిపేట నేను వెళ్ళినప్పుడు మొట్టమొదటి పరిచయం కేసీఆర్ గారితో నాకు 1984 అండి. ఆ రోజున 1984లో కేసీఆర్ గారితో ఎవరున్నారంటే శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, జిల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు, బాలమల్లు గారు ఉన్నారు, బాలకృష్ణరావు గారు ఉన్నారు. కేసీఆర్ గారి గొప్పతనం ఏంటంటే ఆ రోజున తన అధికారంలో లేనప్పుడు ఎవరైతే తన వెంట ఉన్నారో అందరికి కూడా ఆదుకున్నాడండి. ఆర్థికంగా ఆదుకున్నారు, రాజకీయంగా ఆదుకున్నారు. వాళ్ళు ఇప్పటికీ కలిసే ఉన్నారు. బాలమల్లు గారు అయితే అద్భుతమైన వ్యక్తి. ఈవెన్ కమిషన్ చైర్మన్ కూడా చేశారు, టిఎస్ఐసి చైర్మన్ కూడా చేశారు. అంటే వీరందరూ చూసిన తర్వాత రాజకీయాలని దగ్గర నుంచి చూసాం. మా డ్యూటీ ఏంటంటే అప్పుడు సిద్దిపేట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాలు ఉంటాయండి. ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరెవరు పార్టీకి ఉన్నతంగా ఉంటారు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, అప్పుడు అసెంబ్లీ రద్దు అయింది కదా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు క్యాండిడేట్స్ అయితే బాగుంటుంది. భారతీయ జనతా పార్టీతో అనుసంధానంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఒక్క టీడీపీ పార్టీ ఒక్కటేనండి 1984లో సిపిఐతో పొత్తుంది, భారతీయ జనతా పార్టీతో పొత్తుంది. అంటే జనరల్ గా భారతదేశంలో ఆ రెండు కూడా భిన్న ధృవాలు, కమ్యూనిస్టులు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి. కానీ ఇద్దరితో పొత్తు పెట్టుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మాకప్పుడు సిద్దిపేట పార్లమెంటు నియోజకవర్గంలో నర్సాపూర్ దాని కింద వస్తుందండి. నర్సాపూరు, సిద్దిపేట, దొమ్మాట అని ఒకటి ఉండి ఇప్పుడు దుబాక్ అయింది అది. తర్వాత మేడ్చల్, కంటోన్మెంటు, ఇట్లా 7 నియోజకవర్గాలు ఉండేవి మా దగ్గర, రామాయంపేట ఇవన్నీ కూడా. అయితే ఆ నియోజకవర్గాలన్నీ చూస్తే సిపిఐకి సంబంధించింది నర్సాపూర్ నియోజకవర్గం, బీజేపీ బాగా ఉంది రామాయపేట నియోజకవర్గం, కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం, మేడ్చల్ ఏమో రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఒక విభిన్న చూశాను నేను అన్ని గజ్వేల్
అన్ని గ్రామాలు తిరిగానండి. అంటే 3,000 పైచిలుకు ఓటర్లు ఉన్న ప్రతి గ్రామం కూడా మేము తిరిగాం. తిరిగిన తర్వాత ఇవాళ నేను అదే చెప్తున్నాను, ప్రశాంత్ కిషోర్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఏ పని అయితే ఇప్పుడు మీరు అనుకుంటున్నారో ఆ పని మేము అప్పుడు చేసాం. వీళ్ళ ఏజ్ ఎంత సార్ మీది? 20. నేనేమన్నా అంటే 70, మీరు ఆ 20 years లో చేశారు, 20 years ఏజ్ ఉన్నప్పుడు చేశారు. 75 years వాళ్ళు ఎలా తిరగగలిగారు అనేది అప్పటి నుంచి కూడా సార్ చంద్రబాబు నాయుడు గారికి 3,000 పైచిలుకు ఓటర్లు ఉన్న ప్రతి గ్రామం పేరు తెలుసండి. ప్రతి గ్రామం పేరు తెలుసు. మేము మొత్తం కూడా అబ్జర్వర్స్ 42 మంది, 42 పార్లమెంటు నియోజకవర్గాలకి 42 మందిని ఎన్నుకున్నారు. మా ఒకరికి ఇంకొకరికి పరిచయం కూడా లేదు మాకు. అంటే ఎస్వి యూనివర్సిటీ నుంచి కొంతమందిని, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కొంతమందిని, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంతమందిని తీసుకొని చేశారు. నైట్ 1 o'clock కూడా మేము ఫోన్ చేసేవాళ్ళం అండి. ఉపేంద్ర గారు కూడా ఫోన్ చేసేవాళ్ళం. అప్పుడు ఉపేంద్ర గారు జనరల్ సెక్రటరీ ఉన్నారు, సార్ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి మేము ఫోన్ చేసేవాళ్ళం. సార్ గజ్వేల్లో లక్ష్మీకాంతారావు గారు చాలా ప్రముఖ వ్యక్తి, లక్ష్మీకాంతారావు గారు కనుక ఇంకొంచెం యాక్టివ్గా చేస్తే మనకు ఈ సీటు గెలిచిపోతాం. చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో యాక్టివ్ ఉన్నారు. మేడ్చల్లో మన 3 చింతల వీరారెడ్డి గారు మంచి క్యాండిడేటు, సురేందర్ రెడ్డి గారు మంచి క్యాండిడేటు. వీళ్ళని కనుక మీరు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ కనుక తిరగలిగితే మనం గెలుస్తామని మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాళ్ళం. విత్ ఇన్ 2 days లో నేను చెప్పిన వాళ్ళందరికీ ఫోన్లు వెళ్ళి వాళ్ళు తెలుగుదేశం పార్టీ జీబెక్కేవాళ్ళు, అలా గెలుచుకునేవాళ్ళు అనమాట. అంటే ఏ ఊర్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ వస్తుంది, ఏ ఊర్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ వస్తుంది అనేది నైట్ 1 o'clock 2 o'clock కూడా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చెప్పేవాళ్ళు అండి. ఇప్పుడు బాలకృష్ణ గారి ఉన్న ఇంట్లో అప్పుడు ఉండేవాళ్ళు. ఐ థింక్ ఫోన్ నెంబర్ 81121, ఆయన కార్ నెంబర్ కూడా ATK 393. అయితే మీరు అన్నది ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిందండి. 1984లో మనం ఎన్ని సీట్లు గెలుచుకున్నామో తెలుసు కదా. మొత్తం దేశం మొత్తం మీద ప్రతిపక్ష పార్టీ, అంటే ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వలేదు కానీ ప్రతిపక్ష పార్టీగా ఉండేవాడు. సి మాధవరెడ్డి గారు అప్పుడు మన పార్లమెంట్ పార్టీ నాయకుడికి ఉండేవాళ్ళు. ఉపేంద్ర గారేమో రాజ్యసభ లోక్సభ కలిపి ఉండేవాళ్ళు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయండి. అంటే పార్లమెంట్ లో మంచి సీట్లు వచ్చాయి కాబట్టి అసెంబ్లీ ఇబ్బంది లేదనుకునే వాళ్ళం మేము. కానీ పార్లమెంట్ కి అసెంబ్లీకి చాలా తేడా వచ్చింది. ఈవెన్ రామకృష్ణ హెగడే గారు పార్లమెంట్ లో సీట్లు తక్కువ వచ్చినప్పుడు రాజీనామా చేశారు. కానీ మళ్ళీ 85 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళే గెలిచారు. అసలు చాలా మంది అంటారు పార్లమెంట్ సీట్లకి అసెంబ్లీ సీట్లకి ముడి పెడుతుంటారు. కాదండి, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ప్రజల నాడి ఒక రకంగా ఉంటుంది, పార్లమెంట్కి వచ్చేప్పుడు ఒక రకంగా ఉంటుంది. దేశం గురించి ఆలోచిస్తారు. ఎస్. అయితే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఐఎమ్ ద అబ్జర్వర్ ఫర్ చిత్తూరు అండ్ నెల్లూరు, ఈ 2 జిల్లాలకి నేను అబ్జర్వర్కి వెళ్ళాను. అన్ని కూడా గెలిచాము. గెలిచిన తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత గండిపేటలో ఏ పార్టీ కూడా చేయని గొప్ప పనులు చంద్రబాబు నాయుడు గారు చేశారండి. ఎమ్మెల్యేస్ అందరు కూడా, అంటే 202 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అప్పట్లో. 101 జిల్లాలను విడగొట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక 10-11 రోజులు క్లాసెస్కి రావాలి. అందరూ వచ్చారు. ఫస్ట్ 101 మందిని తీసుకొచ్చారు, అంటే కొన్ని జిల్లాల వాళ్ళని తీసుకొచ్చారు. అప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, అట్లూరు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా కూడా క్లాసెస్